ఉద్యోగం చేసుకుంటూ ఇంటి పని వంట పని చేసుకుంటూ బైబిల్ని చదవటం సాధ్యం కాదు అంటున్నారా? అయితే నేను చెప్తా జాగ్రత్తగా, మీరు ఉద్యోగం చేయండి. 8 గంటల నుంచి 10 గంటల సేపు ఉద్యోగం చేస్తారు, అంతేగా. ఎవరైనా 8 అవర్స్ ఉద్యోగం ఉంటుంది. రానుబోను ఒక 2 అవర్స్ వేసుకోండి, 10 గంటలు, రైట్? ఒక 6 గంటలు పడుకోండి. సాధారణంగా ఎవరైనా యావరేజ్గా 6 అవర్సే పడుకుంటాం. ఇంకా 8 గంటలు 9 గంటలు 10 గంటలు అంటే వాళ్ళ లెక్కే వేరు పాపం. వాళ్ళ సంగతి గురించి మనం ఆలోచించదు. 10 అవర్స్ ఉద్యోగం చేసుకోండి, 6 గంటలు పడుకోండి. ఎంతసేపు అయింది చెప్పండి? 16 గంటలు అయింది. 2 గంటలు మీరు కాలకృత్యాలు తీర్చుకోండి. స్నానం చేయడానికి, భోజనం చేయడానికి, కాలకృత్యాలకి 2 గంటలు తీసేసేయండి. ఎంతైంది? 18 గంటలు. 2 గంటల సేపు ఒకవేళ సిస్టర్స్ మీరు వంట చేసినా, మీ ఆయన వంట చేసినా 2 గంటల సేపు కేటాయించండి. సాధారణంగా ఉద్యోగం, పడుకోవటం, కాలకృత్యాలు, వంట, అంతే కదండి, రైట్? మొత్తం ఎంతని చెప్పండి? 10 గంటలు ఉద్యోగం, 6 గంటలు పడుకోవడం, 2 గంటలు కాలకృత్యాలు, 2 గంటలు ఇంటి పని, వంట పని, మొత్తం కలిపి 20 గంటలు. అన్ని పనులు చేసినా సరే ఇంకా ఎన్ని గంటలు మిగిలినాయి? 4 గంటలు మిగిలినాయి. 4 × 20 రోజులు ఈజుకోండి. ఎన్ని గంటలు? కష్టంగా ఉందా? 4 × 20 గంటలు చెప్పండి, 80 గంటలు. బైబిల్ మొత్తం చదవటానికి ఎంతసేపు పడుతుంది? 72 గంటలు 40 నిమిషాలు. 75 గంటలు వేసుకోండి. ఇంకా ఎన్ని మిగిలినాయి మీకు? 5 గంటలు మిగిలినాయి. అంటే నిజంగా మీరు బైబిల్ చదవాలి అని కంకణం కట్టుకొని, మళ్ళీ అది ఎక్కడ దొరుకుతుంది పెద్ద అడగండి. నిజంగా బైబిల్ చదవాలి అని మీరు ఆశ కలిగి ఉన్నట్లయితే రాబోయే 20 రోజుల్లో బైబిల్ పూర్తిగా చదివేసేయచ్చండి. మీరు చేయాల్సిందల్లా ఒకటే, 2 గంటల సేపు మార్నింగ్ చదవండి, 2 గంటల సేపు సాయంత్రం చదవండి. 20 రోజుల్లో బైబిల్ పూర్తిగా చదివేసేయచ్చు.